హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ కోసం రుచికరమైన టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చిన్న పిల్లలకి నచ్చేలాగా తక్కువ మసాలాలతో కలర్ఫుల్గా టిఫిన్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉండే ఈ రెసిపీ కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్‌కి మనకి తక్కువ వాటర్ అనేది పడుతుంది. అన్నం అని పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది. రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న. అందులోపు 3 టమాటాలు తీసుకున్నాను. నేను ఒక గ్లాస్ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు చేస్తున్నా. ఇలా 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా ప్యూరీ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనము ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాము. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలకి కూడా నెయ్యి చాలా మంచిది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే హోల్ గరం మసాలా ఒక్కొక్కటి తీసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యి దీంట్లో జీడిపప్పు అనేది 15-20 వేసుకున్నాను. ఇది కిడ్స్ లంచ్ బాక్స్ కోసం కాబట్టి నేను జీడిపప్పులు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా. వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. అలానే ఒక కరివేపాకు రెబ్బ, 2, 3 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌ని కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ముక్కలని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ టమాటాలంతా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వల్ల మొత్తం మాడిపోతుంది. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటాలన్నీ మెత్తబడేదాకా మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది కొంచెం తక్కువ ఉంటది. అందుకే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. అలానే దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అవి వేయట్లేదు. స్కిప్ చేశాను. పిల్లల లంచ్ బాక్స్ కోసమని. అలానే కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 3, 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చిన్నగా చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. అలానే మనము వాటర్ అనేది ఎసరు కోసం తీసుకుంటున్నా. నేను ఒక గ్లాస్ రైస్‌కి 1.25 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము టమాటా ప్యూరీ దాంట్లో కొంచెము తడి అనేది ఉంటుంది కాబట్టి నేను 1.25 గ్లాస్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మనం 30 నిమిషాల పాటు నానబెట్టాము. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోండి. సాల్టు కావాలనుకుంటే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ అంతా బాగా ఎసరొచ్చేదాకా మరిగించుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసేసి మొత్తం స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట కింద నుంచి పైదాకా. కుక్కర్‌లో కుక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో మనం వేసిన టమాటా గానీ, ఆనియన్స్ అన్నీ పైనే ఉంటాయి. అందుకని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సింపుల్‌గా మనం టమాటా రైస్ రెడీ అయిపోయిందో. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు అన్నం మెత్తబడిందని తెలిస్తే దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అన్నం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా.
నాకు మాత్రం అన్నం అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. అసలు మెత్తబడలేదు. అసలు పలుకులుగా గూడా లేదు. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నము పొడి పొడిలాడుతూ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చూసారు గదండీ! టమాటో బాత్ రెసిపీ ఎంత సింపుల్‌గా చేసుకున్నామో. ఈ టమాటా రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది పిల్లలకి గానీ, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి గానీ పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. దీన్ని రైతాతో గానీ, సింపుల్‌గా కర్డ్‌తో గూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.